ముందు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విద్యాసాగర్ రావు గారు, మీ జగిత్యాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి గారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన కోసం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండూ కూడా మా పార్టీలోకి రమ్మంటే మా పార్టీలోకి రమ్మని వెయిట్ చేస్తున్నట్టున్నాయి. ఏంటి పరిణామాలు ఎలా చూస్తారు? జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ను వీడడం బీఆర్ఎస్ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఏమని అనుకుంటున్నారా మీరు? నమస్కారం సార్. నమస్తే. జీవన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు. ఆయన మా పార్టీలోకి వస్తారా బీజేపీలోకి వస్తున్నా ఆయన ఇష్టం, కానీ మా పార్టీ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన స్వాగతిస్తాం. మేము కలిసి పనిచేస్తాం సిద్ధం ఉన్నాం. దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో రాకముందు నుంచి కూడా జీవన్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి కూడా నా గురువుగా, నా స్నేహితుడిగా బాగున్నారు కనుక వారిని తప్పక స్వాగతిస్తాం. మా పార్టీలోకి వస్తే మా పార్టీ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము అందరం అంగీకరించి వారిని స్వాగతిస్తాం. అంటే విద్యాసాగరరావు గారు గతంలో ఆయన కేసీఆర్ ను ఓడగొట్టేందుకు వైఎస్ చేతిలో పావుగా మారారు, ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు అనుకోండి. అలాంటి వ్యక్తి మళ్ళీ తీసుకుంటారా? అంటే కేసీఆర్ ను ఓడించేందుకు ప్రయత్నించారు, ఆయన ఒక తెలంగాణ ద్రోహి అని మీరు గతంలో మాట్లాడారు. ఏ విషయమైనా కానీ పార్టీ అధిష్టానం వరకు నిర్ణయం. ఎందుకంటే చాలా మంది కేసీఆర్ తిట్టే వాళ్ళు వచ్చారు, మా దాంట్లో పార్టీలకు వచ్చారు. వేరే కాంగ్రెస్ పార్టీలలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు వచ్చి కాంగ్రెస్ తిట్టే వాళ్ళు పోయి ఇప్పుడు జాయిన్ అయ్యారు. అటువంటిప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నా మీరు చూస్తున్నారు. దాని మీద మనం చిన్న పార్టీ అధిష్టానం వరకు తుది నిర్ణయం. రైట్. థ్యాంక్ యూ విద్యాసాగరరావు గారు.